శ్రీకృష్ణుని అవతారం ముగిశాక శ్రీకృష్ణుడి శరీరం మొత్తం అగ్నిలో ఆహుతి అయినా గుండె మాత్రం కొట్టుకుంటూనే ఉందని, అగ్ని ఆ బ్రహ్మ పదార్థాన్ని కాల్చలేకపోయినట్లు చెబుతారు. అశరీరవాణి వాక్కు ప్రకారం పాండవులు శ్రీకృష్ణుని హృదయాన్ని సముద్రంలో వదిలిపెడతారు. ఆ బ్రహ్మ పదార్థం దుంగలాగా మారి నీటిలో తేలుతూ ఒరిస్సా తీరానికి చేరుకుందని, శ్రీకృష్ణుని ఆదేశానుసారం ఇంద్రద్యుమ్నుడనే రాజు ఆ బ్రహ్మ పదార్థాన్ని జగన్నాథుని విగ్రహం లోపల ప్రతిష్ఠించినట్లు చెబుతారు. 12 సంవత్సరాలకు ఒకసారి జగన్నాథుని విగ్రహాన్ని మార్చినప్పుడు పాత విగ్రహంలో బ్రహ్మ పదార్థాన్ని తీసి కొత్త విగ్రహంలోకి మారుస్తారు. భారతదేశంలో అత్యంత రహస్యంగా జరిగే ఈ దైవ కార్యం చేసేటప్పుడు ఆలయ పూజారులు తమ కళ్ళకు గంతలు కట్టుకొని చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.